రాము, నువ్వేంట్రా అంత బాధపడుతున్నావు? బాసు నన్ను తిట్టారు. నువ్వు ఏదో చేసి ఉంటావు. నేనేం చేయలేదు, ఆయన నన్ను తిట్టారు. నీకు తెలుసు కదా నేను ఎంత మంచోడ్నో. ఏరా ఏమయ్యా, ఆయన చూస్తే మంచోడు అనిపిస్తుందా? రాముడు మంచి బాలుడు అని హిస్టరీలో ఉందిగా. సరే ఏం చేసావో చెప్పు. ఇన్ని రోజుల నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, చిన్న ప్రమోషన్ అడిగాను, దానికి తిట్టారు. ప్రమోషన్ అడిగితే ఏమన్నా అంటారు, దానికి తిడతారా? ప్రమోషన్ ఆడు అడిగింది పై పొజిషన్కి వెళ్ళడానికి. ఆడు పై పొజిషన్లో ఉన్నది నేను. నువ్వు ఏజెంట్ అవుదాం అనుకుంటున్నావా? ఏజెంట్ అవ్వాలంటే ఎంత మెమరీ ఉండాలో తెలుసా? హలో, నా దగ్గర చాలా మెమరీ ఉంది. ఎగ్జాంపుల్? ఆఫీసులో టీ కావాలన్నా కాఫీ కావాలన్నా ఎవరికి ఏం కావాలన్నా అదే ఇచ్చేవాడిని. ఎప్పుడు తప్పుగా ఇవ్వలేదు. కావాలంటే ఏజెంట్ అడుగు. మెమరీ ఒకటే సరిపోదు, చాలా తెలివితేటలు కూడా కావాలి. అది ఉంది. ఎగ్జాంపుల్? మన ఆఫీసులో టీ ఇస్తే అందరూ నన్ను తిట్టారు. ఎందుకో తెలుసా? షుగర్ వేసావు కాబట్టి. కాదు, ఆ రోజు పాలు తగ్గాయి కనుక. షుగర్ ఎక్కువైందని అందరూ తిట్టారే కానీ పాలు తగ్గాయని ఎవరూ తిట్టలేదు. అది మన తెలివితేటలు. చూసావా ఆ చప్పట్లు? ఇది బాస్కి చెప్పాల్సింది. అతను కొట్టేవాడా చప్పట్లు? చెప్పు తీసుకొట్టేవాడు. సరే, నేను ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి బిల్స్ కవర్ చేస్తాను. ధనలక్ష్మి జాగ్రత్త. వెళ్ళిపోతాను. ఈరోజు ఒక్క రూపాయి కూడా మిస్ చేసేది లేదు. మిస్ ధనలక్ష్మి, నువ్వు నా డబ్బులు ఎగ్గొట్టినప్పుడు కోపం వచ్చేది, కానీ వర్క్ మీద సిన్సియారిటీ చూస్తే కోపం తగ్గేది. ఇక్కడ 80 తగ్గింది. వీడియో చూడు, పెరుగుతుంది. వీడియో ప్రూఫ్ మొత్తం ప్యాసింజర్స్ అందరి చేత చెప్పించాను. ఇక్కడ 60 పెరిగింది. రిమైనింగ్ 20కి బిల్. ఇప్పుడే నలిపేసావు కదా. ఏంటిది, బిల్లా? లాంటిది, వాడు అదే ఇచ్చాడు. మరి ఇదేంటి ఇలా ఉంది? ముందు బాగానే ఉండేది, నువ్వే నలిపేసావు. సారీ, దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలంటే వెళ్ళి బాస్ దగ్గర సైన్ తీసుకొని రాపో. ఏంటి ఇలానే వెళ్తావా? ఆయన మన బాస్. ఇలా పేపర్ తీసుకొని వెళ్ళకు, ఫైల్లో పెట్టుకొని వెళ్ళు. ఇంత చిన్న పేపర్ ఇంత పెద్ద ఫైలా? నెక్స్ట్.